నమస్తే, వెల్కమ్ టు టీ10. రాజకీయ విభేదాలను మించి అసహన దూషణలు తాండవిస్తున్న ఈ రోజుల్లో కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు దేశం ఏకోన్ముఖంగా జవహర్లర్పించింది. తన అధ్యయనం, అనుభవం, అంతర్గత విలువలతో అందరికీ ప్రీతిపాత్రమైన ఆయన వ్యక్తిత్వానికి ఇది నిదర్శనం. ఆయనను పితామహుడుగా చెప్పే సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలతో గట్టిగా విభేదించి పోరాడే వామపక్షాలు కూడా ఆయన లౌకిక నిబద్ధతను గౌరవించాయి. దేశానికి మేలు చేసేవిగా తన నమ్మిన విధానాలనే ఆయన అనుసరించాలని, వ్యక్తిగా ఆయన నిబద్ధత ప్రశ్నించడానికి వీలు లేదని పేర్కొన్నాయి. ఆ కార్పొరేట్ విధానాలకు తన మత రాజకీయాలు జోడిస్తూ కాంగ్రెస్ ను బద్ద శత్రువుగా పరిగణించే బీజేపీ నేతలు ఆర్థిక రంగంలో మన్మోహన్ ముద్రను కీర్తిస్తున్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు, విధానాలు మన్మోహనామిక్స్ అనే పేరు పెట్టారు. కానీ నిజానికి వాటిని స్పష్టమైన చారిత్రక నేపథ్యంలోనే చూడవలసి ఉంటుంది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమవటం, పివి నరసింహారావు ప్రధాని పదవి చేపట్టడం కాస్త అటు ఇటుగా జరిగాయి. భారత పాలక వర్గాలు అప్పటి వరకు కొన్ని తేడాలతో అనుసరిస్తూ వచ్చిన అలీన స్వావలంబన విధానాల నుంచి విడగొట్టుకోవటానికి సిద్ధమన్నారు. కార్పొరేట్, ప్రైవేటీకరణ విధానాల వైపు మరలా ఆ ప్రక్రియను జాగ్రత్తగా అమలు చేయడానికి అటు పివితో పాటు ఇటు మన్మోహన్ సరైన వ్యక్తి అని ఆ వర్గాలు కూడా భావించాయనేది నిర్వివాదాంశం. 2004లో సోనియా గాంధీ ప్రధాని పదవి చేపట్టకపోవటం మంచిదని నిర్ణయించుకున్నాక ఆ స్థాయిలో విశ్వసనీయత, విషవిజ్ఞత ఉన్న నేతగా మన్మోహన్ నే ఎంచుకోవటానికి కూడా స్పష్టంగానే ఇవి కారణమయ్యాయి. వ్యక్తిగతంగా ప్రణబ్ ముఖర్జీ సమర్థుడైన ఆ విధంగా ఆయనపై ఆధారపడగల పరిస్థితి ఉండదని ఆమెకి తెలుసు. ఆనాడు లోక్సభలో 59 మంది సభ్యులు గల వామపక్షాల మద్దతు లేకపోతే యూపీఏ 1 సర్కారు ఏర్పాటే సాధ్యం కాదు. అలాంటి సర్కారుకు సారథ్యం వహించడం అంటే భిన్న కోణాలను సమన్వయం చేయవలసి ఉండేది. యూపీఏ 1 మొదటి దశలోనే 11 అంశాలు కనీస కార్యక్రమం ప్రకటించడం అలా జరిగింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం, అటవీ హక్కుల చట్టం, భూసేకరణ చట్టం లాంటివి ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో రూపొందించడానికి వామపక్షాల మద్దతు కీలక పాత్ర వహించింది. వాటినే ఇప్పుడు ఆయన సానుకూల విజయాలుగా అభివర్ణించడం చూస్తున్నాం. అయితే చిల్లర వ్యాపారంలో విదేశీ కంపెనీలకు ద్వారాలు తెరవటం నుంచి అమెరికాతో పౌర అణు ఒప్పందంపై సంతకాలు చేయటం వంటివి వామపక్షాలు ఏమాత్రం ఆమోదించలేదు. అలాగే తనను కోరి తెచ్చుకున్న బలాఢ్య వర్గాల ప్రభావం బలమైంది గనుక మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. 2007 ఆగస్టు 7న టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏది ఏమైనా అణు ఒప్పందం తప్పదని, వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకుంటే కానీ ఉండవని తీవ్ర వ్యాఖ్యానం చేశారు. దాదాపు ఆ వెనువెంటనే ప్రకాష్ కరత్, ఏబీ బర్డన్ల ఉపసంహరణ ప్రకటన వెలువడింది. 1972లో ఆర్థిక సలహాదారుగా, భారత ప్రధానిగా, ప్రపంచ బ్యాంకుల్లో కీలక అధికారిగా, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా అనేక విధాల బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ కు దేశ విదేశీ పాలక వర్గాల ఆర్థిక నీతి బాగా తెలుసు. రాజకీయ విధానాల మూలాలు ఆర్థిక శాస్త్రంలో నిర్ణయం అవుతాయని తెలుసు. సోవియట్ అనంతర ప్రపంచ పరిణామాలపై పాలక వర్గాల కోణం ఏమిటో ఆయనకు పూర్తి అవగాహన ఉంది. రాజీవ్ గాంధీ దారుణ హత్య తర్వాత అనూహ్య పరిస్థితుల్లో పివి నరసింహారావు ప్రధాని అవటం, తనను ఆర్థిక మంత్రిగా ఎంపిక చేయటం వెనుక ఉన్నటువంటి బలీయమైన జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ వర్గాల పట్టు కూడా ఆయనకు పూర్తిగా తెలుసు. ఆర్థిక మంత్రిగా ఇన్ని తీవ్ర నిర్ణయాలు ఎలా తీసుకున్నారంటే, ఎప్పుడు జేబులో రాజీనామా లేఖ పెట్టుకుని తిరిగేవాడినని చెప్పగలిగారంటే అందుకు కారణం ఆ వర్గాలే. అణు ఒప్పందం కుదరకపోతే రాజీనామా చేస్తానని అధిష్టానానికి సంకేతాలు ఇవ్వటం ఆయన ఎంత మొండి మనిషో నిరూపించింది. వామపక్ష బృందం నేతగా అప్పట్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రకాష్ కరత్ తాము అమెరికా సామ్రాజ్యవాదంతో వ్యూహాత్మక బంధం అన్న దాన్ని వ్యతిరేకించామని, సాంకేతికంగా అణు ఒప్పందం మాత్రమే కాదని నిన్న ఇచ్చిన వివరణ గమనించదగింది. 2014 ఎన్నికల తరుణంలో వెలువడిన మీడియా సలహాదారు సంజయ్ బార్ పుస్తకంలో ప్రధానిగా మన్మోహన్ ఫైళ్లు సోనియా గాంధీకి పంపించిన తరువాతే నిర్ణయాలు తీసుకునేవారినని రాశారు. ఆ బాధ్యత ఎవరు నిర్వహించేవారో కూడా పేర్కొన్నారు. వెంటనే బీజేపీ వారు రంగంలోకి దిగిపోయారు. ఇది మోడీ బృందం ప్రచారానికి అస్త్రంగా ఉపయోగపడేందుకు వేసినటువంటి అభాండమని నేటి ప్రధాని కార్యాలయం ఖండించింది. నిజం చెప్పాలంటే కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వ విధానాలు ఏగేజీ భవనం నిర్ణయిస్తుందని కేరళలో నిరంతరం దుష్ప్రచారం జరుగుతుంటుంది. ఆయా పార్టీలు తమ ప్రభుత్వాల విధానాలపై చర్చ జరపడం ప్రజాస్వామ్యబద్ధమే. రాజకీయంగా ఒక పంతా తీసుకోవటం వేరు, రాజ్యాంగ పరంగా నిర్ణయాలు, ఉత్తర్వుల జారీ వేరు. నాగపూర్ ఆర్ఎస్ఎస్
రాజగురువుల ముందు మోడీతో సహా మొత్తం బీజేపీ మంత్రులు హాజరై నివేదికలిస్తారు కానీ ఇతరులపై లేనిపోని ముద్రలేస్తుంటారు. రాజ్యాంగేతర శక్తుల పాత్రగా నిందిస్తారు. ఆర్ఎస్ఎస్ కు అన్ని వేళలా విధేయంగా ఉంటూ ఆదేశాలు తీసుకునే బీజేపీని ఏమనాలి? మన్మోహన్ ను కేవలం సోనియా విధేయుడిగా మాత్రమే కొందరు మాట్లాడటం ఎంత పాక్షికమో దీన్ని బట్టి తెలుస్తోంది. ఆయన దేశ సమగ్రతను, మానవీయ లౌకిక విలువలకు విధేయుడే. సోనియా గాంధీనే గాక ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అమితంగా గౌరవించేవారట. వైఎస్ అక్కడ అంటే ఉమ్మడి ఏపీలో ఉన్నారు గనుకే నేను ఇక్కడ ఉన్నాను అని ప్రధాని తనతో ఎప్పుడు చెప్పేవారని సంజయ్ బార్ ఇటీవల కూడా వెల్లడించారు. 2005లో ప్రజాశక్తి రజోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన్మోహన్ సిపిఐఎం నేత సీతారాం ఏచూరిని భారత రాజకీయాల్లో ప్రకాశవంతమైన తారగా అభివర్ణించారు. వామపక్షాలు అణు ఒప్పందంపై మద్దతు ఉపసంహరించుకునే తరుణంలో కూడా వాటిపై తనకు కోపం లేదని, మిత్రులుగా కలిసి పనిచేస్తామని ప్రకటించారు. తీవ్ర ఉద్రిక్తతలు, వైరుధ్యాల మధ్య తెలంగాణ విభజన చట్టాన్ని ఆమోదించడం ద్వారా, తెలంగాణకు ప్రత్యేక హోదా ప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు ఆయన ఇష్టడయ్యారు. ఇవన్నీ ఆయన పరిపక్వతను చెబుతాయి. 2002 గుజరాత్ ఘటనల తర్వాత మోడీ వైపు మొగ్గిన కార్పొరేట్ శక్తులు ఆయనను ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెచ్చినప్పుడు మన్మోహన్ తీవ్రంగానే ఢీకొన్నారు. 1984లో సిక్కులపై హత్యాకాండతో కలంకం ఆపాదించుకున్నప్పటికీ ఆ పార్టీ తరపున దేశానికి తొలి సిక్కు ప్రధానిగా ఆయన భారతదేశ బహుళత్వాన్ని చాటారు. మత సామరస్యం, లౌకిక తత్వం కోసం గట్టిగా నిలబడ్డారే గాని మతపరమైన పాచికలకు పాల్పడలేదు. ఇన్ని చెప్పే మోడీ దర్యాప్తు సంస్థలు 2015లో ఆయనకు నోటీసులు పంపించాయి. అయినా తగ్గకుండా నిలబడ్డారు. నోట్ల రద్దును చారిత్రక ఘోర తప్పిదమని సంచలన విమర్శలు చేశారు. చక్రాల కుర్చీలో వచ్చి మరీ సభలో ఓటేశారు. అనారోగ్యంలోనూ మొన్నటి ఏప్రిల్ దాకా రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నారే కానీ ఊగిసలాడలేదు. అందువల్ల బీజేపీ అపహాస్యం చేసినట్టు ఆయన మౌనమునిగా లేరు. వాస్తవానికి నోట్ల రద్దు నుంచి అదానీ వ్యవహారం వరకు చాలా విషయాల్లో మోడీయే సభలో సమాధానమివ్వకుండా మౌనం పాటించారు. మీడియా సమావేశాలను మోడీ దూరం పెట్టారే గాని మన్మోహన్ మాట్లాడుతూనే వచ్చారు. ఆయనను గాంధీ కుటుంబాన్ని ప్రత్యర్థులుగా చూపడానికి బీజేపీ ఎంత రెచ్చగొట్టినా మరోవైపు ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ కేంద్ర ఉత్తర్వును చించివేసి ఆధిక్యత చూపించినా నాటి ప్రధాని సంయమనం వీడలేదు. సంఘ్ పరివార్, హిందుత్వ రాజకీయ ప్రతినిధులైన వాజ్పేయి వంటి దిగ్గజానికి, మోడీ వంటి నిగూఢ నేతకు మధ్యలో ఏకైక సిక్కు ప్రధానిగా తన స్థానం నిలబెట్టుకోగలిగారు కనుకనే మన్మోహన్ ఒకసారి కోరినట్టు దేశం, చరిత్ర ఆయన పట్ల నిర్దయగా గాక గౌరవంగానే వ్యవహరిస్తున్నాయి. అయితే మన్మోహన్ సింగ్ పై ఎంతో గౌరవం ఒలకబోస్తూనే ఆయన అంత్యక్రియల ప్రదేశం, స్మృతి చిహ్నం నిర్మాణం నుండి మోడీ సర్కారు వివాదాస్పదం చేసింది. కాంగ్రెస్ నాయకత్వం నెహ్రూ కుటుంబ నేతల స్మారక కేంద్రమైన శక్తి స్థల్ ను ప్రతిపాదించింది. దానికి సమ్మతి చెప్పకుండా మరో చోటును ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశాక ముందు అంతిమ సంస్కారాలు పూర్తయ్యాక స్మారక నిర్మాణంపై నిర్ణయం చేస్తామన్నది. పివి నరసింహారావుకు రాజధానిలో గాక హైదరాబాద్ లో అంత్యక్రియలు చేయడంపై బీజేపీ వివాదం మళ్లీ తీసుకొచ్చింది. ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠ తన తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ సరిగా వ్యవహరించలేదని చేసినటువంటి ఆరోపణను కూడా ప్రయోగించింది. ఏమైనా గౌరవ నివాళి అంటూనే రాజకీయ వివాదం చేయటం మోడీ సర్కారు చిత్తశుద్ధి లేమిని, అర్ధ మనస్కతను బయట పెట్టుతుంది. 10 ఏళ్ల పాటు పాలించిన మూడో ప్రధాని సింగ్ మాత్రమే గనక ఈ విషయంలో వివాదమే అవసరం లేదు. కానీ తొలి ప్రధాని నెహ్రూను, హత్యకు గురైన ప్రధాని ఇందిరాగాంధీనే ఆమోదించలేని బీజేపీ ఇలా చేయడం పెద్ద ఆశ్చర్యం కాదు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి T10.